బాధలు ఏంటని చెప్పి ఇక్కడే ఉంటాను. దేవుడు నీ పట్ల ఉన్నతంగా ఆలోచిస్తున్నాడు. నీవు దేవుని ప్రణాళిక గుర్తిరిగి నువ్వు నడవగలిగినట్లయితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. అర్థమైంది కదా? కాబట్టి నీ వరకు ఆలోచించబోకు, నీ దాకి నువ్వు ఆలోచించి నీతో ఆగిపోవాలని చూడబోకు. ఈరోజు దేవుడు నీ ఒక కష్టంలో పెట్టాడా, నువ్వు ఏదో యాదృచ్ఛికంగా లెవ్వు. దేవుడు నీకు పరిస్థితులు నడిపిస్తున్నాడు అంటే ఆ పరిస్థితిలోని దేవుడు ఎందుకు నడిపిస్తున్నాడు తెలుసా? ఆ పరిస్థితిలో వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఆదరించడానికి. అర్థమైంది కదా? దేవుడు ఈ రోజు నిన్ను ఎందుకు ఆ పరిస్థితులు నడిపిస్తున్నాడో అది అర్థం చేసి నన్ను ఎందుకు ఉంచాడు నీ పరిస్థితులు అనుకోవద్దు. ఈ పరిస్థితిలో ఉన్నావు అంటేనే దాని యొక్క ఉద్దేశం ఏంటి అంటే దేవుడు ఆ పరిస్థితుల్లో వెళ్ళే వాళ్ళని ఆదరించడానికి నిన్ను అక్కడ పెట్టాడు. అర్థమైంది కదా? ఇప్పుడు యోసేపు కోసం ఎదురు చూస్తున్న వారు చెరసాల్లో ఉన్నారు కాబట్టి యోసేపుని పంపించారు.